హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, డే 1 నుంచి డే 7 వరకు చిక్స్ ఎలా పెరిగాయో, మేము ఎలా కేర్ చేసామో ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డే 1 చిక్స్ వచ్చినప్పుడు మనం బ్రూడింగ్ ఎంత నీట్గా రెడీ చేసినా పేపర్ మీద ఫీడ్ వేయాలి, స్వీట్ వాటర్ పెట్టాలి. ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మన టెంపరేచర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డే 1 చిక్స్ నుంచి డే 7 వరకు మనము పెట్టే టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా బర్డ్స్కి మ్యాచ్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది. మనం టెంపరేచర్ మేనేజ్ చేయకపోతే కన్నా అక్కడే మనకు బర్డ్స్ కొంచెం వీక్ అయిపోతాయి. దాని తర్వాత గ్రోత్ ఉండదు. ఇవన్నీ ప్రాపర్గా మనము డే 1 నుంచి డే 7 వరకు చూసుకోగలిగితే కన్నా తర్వాత అయితే మాత్రం రిజల్ట్కి మనము దోకా ఉండదు. ఎందుకంటే డే 1 నుంచి డే 7లో మనం ఎంత కేర్ చూసుకుంటే, ఎంత బాగా ఫీడ్ ఇస్తే, ఎంత బాగా వాటర్ పెడితే, ఎంత బాగా మనం హెప్టోలు ఇవన్నీ మెడిసిన్ కొద్దిగా ఉంటుంది, యాంటీబయాటిక్ ఇవన్నీ ప్రాపర్గా యూజ్ చేసిన తర్వాత మనం ఈ 7 days ఎంత కేర్గా, ఎంత కేర్ఫుల్గా, ఎంత ఇదిగా మనం వెదర్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ టెంపరేచర్ని మేనేజ్ చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో ఈ డే 1 నుంచి డే 7 అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ పోతుంది, ఇవన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడన్నా కానీ మన పౌల్ట్రీ ఇండస్ట్రీలో డే 1 నుంచి డే 7 వరకు కేర్ఫుల్గా చూసుకోగలిగితే కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినే వస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ దాకా చూసిన మీరందరికీ ఒక రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నేనేమైనా మిస్టేక్ చేసినా కూడా ప్లీజ్ ఒక కామెంట్లో మీరు నాకు హెల్ప్ చేసినట్టు ఏదైనా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ అవుతా.